మంచిని మంచిగానే చెప్పుకోవాలి, చెడుని చెడుగానే చెప్పుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంత పత్రిక సాక్షి పైనే రాజశేఖర రెడ్డి బొమ్మతో ఉంటుంది కాబట్టి అది న్యూట్రల్ అని చెప్పడం కష్టం కాదు. 90% న్యూట్రాలిటీ అనేటువంటిది అసాధ్యం. సరే, ఈనాడు జ్యోతినే సాంతం 100% మారిపోయినప్పుడు వీళ్ళు అదే స్టైల్లో వీళ్ళు అంతకంటే ఎక్కువే ఉంటారు అన్నటువంటిది. అయితే కాస్త మిగతా వాళ్ళ వార్తలు కూడా కవర్ చేస్తారు ట్విస్ట్ చేస్తూ. ఒక్క నరేంద్ర మోడీ సభకి సంబంధించి మాత్రం చాలా బాధ్యతాయుతమైనటువంటి వార్త వేశారు. అంటే ఆయన ఓ పక్కన జగన్నే విమర్శించిన చాలా కరెక్ట్గానే అదే రాశారు. అంటే వక్రీకరిస్తూ సాధారణంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు రాశారు, రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా, ఈనాడు వాళ్ళది, ఎన్నికలు సజావుగా జరుగుతాయనే నమ్మకం సన్నగిల్లింది అంటే అది ఆరోపణ అవుతుంది. కానీ జగన్ నిరాశావాదం అన్నటువంటి కోణంలో రాశారు. అట్లా కాకుండా ఇక్కడ కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీకి ఒక్కటే, వీటి వల్ల అవినీతి తప్ప ఒరిగింది ఏమీ లేదు, బీజేపీ మంత్రం అభివృద్ధి, వైఎస్ఆర్సీపీ మంత్రం అవినీతి అని హెడ్డింగ్ పెట్టగలిగారంటే చాలా ధైర్యం ఉన్నట్టే, లేదా బాధ్యతాయుతంగా చేసినట్టే. అట్లా కేంద్రం అభివృద్ధి పనులకు ఇక్కడ సర్కార్ అడ్డుకుంటోంది, 15,000 కోట్లు ఇచ్చిన పోలవరం నిర్మాణం జరగడం లేదు, కాంగ్రెస్ నేతల ఇళ్ళు నల్లధనం దాచుకునే గోదాములు, దీనిపై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి, ఈ అవినీతి డబ్బు పేదలకు దక్కేలా కొత్త చట్టంపై ఆలోచిస్తున్నాం, మే 13 తర్వాత రాష్ట్రంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది, ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని ప్రజలు తిరస్కరిస్తారు, రాజమహేంద్రం ఉగ్గినపాలెం సభలో ప్రధాని మోడీ ఇది ధర్మానికి అధర్మానికి జరుగుతున్న పోరాటం బాబు, వికసిత్ భారత్లో ప్రతి ఒక్కళ్ళు భాగస్వాములు కావాలి పవన్, ఇట్లాగా డీటెయిల్డ్గా పూర్తిగా వాళ్ళ స్పీచ్లు. తర్వాత మిగతా వాళ్ళ పార్టీ వాళ్ళు తిట్టే ఇవన్నీ రాయొచ్చు. కానీ వార్తగా రాసింది సాక్షి, ఆ విషయంలో అభినందించాలి.